ఇప్పుడు భోలే గారిని అడిగి తెలుసుకుందాము. అంటే నెక్స్ట్ ఒక వరల్డ్‌లోకి వెళ్ళిపోయాం అనిపించింది ఆ సాంగ్ చూసినప్పుడు. బేబక్క నిజంగానే అంటే ఇదేది ఒక పొగడ్డం కోసం చెప్పినట్టు అనిపించట్లా. ఇట్స్ లైక్ గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. సో మీరేం చెప్పేస్తారు? వాళ్ళిద్దరిని అసలు ఎక్స్‌పెక్ట్ చేశారా? మా అందరి గూస్ బంప్స్ మొత్తం మీ చేతికి మొలిచినట్టు అనిపిస్తుంది నాకు. నేనైతే అట్లనే అంటే నిజంగా చెప్తున్నా. ప్రసాద్ ల్యాబ్కు జనరల్గా వచ్చినామంటే ఏదో సినిమా ఫంక్షన్కి అనుకుంటాం మనం. నిజంగా సినిమా ఫంక్షన్కి వచ్చినట్టు ఫీల్ అయినా నేను. అది చూస్తా అంటే సినిమా చూసినట్టు అనిపించింది నాకు. ఉసురే అనే ఆ టైటిల్ వింటుంటే ఇది సినిమా అనేలాగానే ఈ పాట ఒక పాటలో ఇంత అద్భుతంగా లొకేషన్స్ ఎంత కష్టపడ్డారంటే మీరు నిజంగా. స్టార్టింగ్లో ఉసురు తీసుకున్నాడు ఈ అమ్మ వీడు విలను, ఇంత అందమైన అమ్మాయికి ఏంట్రా అసలు ఇట్లా చేసిండు, ఎవరు ఇంత అందంగా ఉన్నాడు, ఇంత అందగాడు ఈ అమ్మ ఈడికేంద్ర ఆయన అని అనుకునేటువంటి పరిస్థితులలో ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్పొద్దు, ఎందుకంటే మళ్ళీ సస్పెన్స్ పోద్ది, మళ్ళీ థ్రిల్లింగ్ పోద్ది. కాబట్టి రియల్లీ నేను ఇప్పుడు అంటే ఈ ప్రోగ్రాంకి వచ్చిన కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా పొగడాలి అని కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒక సినిమా చూసినట్టే అనిపించింది నాకైతే. మంచి సినిమా. నేను చెప్పు. లవ్ ఇస్ అ లై అని అక్కడ రాశారు కదా కింద ట్యాగ్ లైన్. లవ్ నిజంగానే మనం తెలుసుకోలేము లవ్ ఎలాంటిది అని. సో వీడియో చూస్తే మీకు లాస్ట్లో తెలుస్తుంది లవ్ ఎలాంటిది అనేది. కరెక్టే కదా? నిజంగా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అసలు ఎప్పుడు ఇది నాకు తెలిసి అయితే మీరు దీన్ని సినిమాగా తీస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ అవుద్ది. ఇది ఒక పాట వరకే అంటే మనశ్శాంతి లేదు, ఇంకేదో అంటే చూడాలని ఉంది బాగా. మీరిద్దరూ సినిమాలో ఇలాగే ట్రావెల్ చేస్తూ ఒక సినిమాగా చూస్తే బాగుందనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. అయితే బోలే సార్, యాక్చువల్లీ మీరే మాట్లాడాలి మన జయరామ్ గురించి. ఏజ్ వచ్చి 25. ఇది 4th ఆల్బమ్ సాంగ్. యాక్చువల్లీ ఫస్ట్ హిడింబా ఫిలింకి ఏడీగా చేశాడు. తర్వాత వయ్యారి భామ అంటూ పవన్ కళ్యాణ్ గారికి ఒక సాంగ్ డెడికేట్ చేశాడు, అది కూడా రష్యన్ గర్ల్స్తో అనమాట. సో అది కూడా ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లోనే ఈవెంట్ అయింది. సో ఇప్పుడు ఎవరితో 3rd సాంగ్ అయినా కూడా వీళ్ళిద్దరితో ఒక మ్యాజిక్ అయితే చేశాడని చెప్పాలి. సో మీ ఎంటైర్ ఎక్స్పీరియన్స్లో ఆ 25 ఏళ్ల కుర్రాడి ఈ కష్టం గురించి చెప్పాలంటే ఏం చెప్పేస్తారు? జయరామ్ బ్రదర్, జయరామ్లో జయం ఉంది అంతే. ఇక మీరు చేసిన గొప్ప ప్రయోగం, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. బాగుంది. ఇంకా నేను అంటే ఇంత టేస్ట్ అంటే ఇంత అభిరుచిగా అంత లొకేషన్లోకి వెళ్ళి పాటలో ఏదో ఒక లొకేషన్ దగ్గర ఒక డ్యాన్స్ చేయడమో లేకపోతే అక్కడక్కడ తీయడమో జరుగుతుంది. బట్ ఇది అంత ట్రావెల్ చేశారంటే మీరు అంటే నాకు తెలిసి ఇంకో 10-15 రోజులు కష్టపడితే సినిమా అయిపోయేది. నిజంగా నేను ఊరికే అనట్లేదు, మీరు నా మనసులో మాట చెప్పారు మీరు. రియల్లీ చాలా జయరామ్ బ్రదర్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఆ తర్వాత లిరిసిస్ట్ అందరు కూడా. బోలే సార్, ఫస్ట్ టైం కాలభైరవ గారు ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేయడం అనమాట. సో ఫస్ట్ అందరం స్పెషల్ థ్యాంక్స్ ఆయనకి చెప్పుకోవాలి. అప్కమింగ్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు, బట్ ఒక ఆల్బమ్ సాంగ్ కి కాలభైరవ గారితో సాంగ్ పాడించాడు. గ్రేట్. కాలభైరవ గారు అంటే ఒక పెద్ద సినిమా లాగానే ఉంది. ఇది ఒక అంటే ఒక బాహుబలి అట్లా. అంటే నేను అనేది ఒక సినిమా ట్రావెల్ ఎలా అయితే ఉందో అలాగే ఉంది ఇదంతా. 3D యానిమేషన్ చేశారేమో. గ్రేట్. మా అందరికి ఒక ముందే ఇన్స్పిరేషన్ ఇచ్చారు మీరు. మా సీజన్ 7లో మా శివాజీ అన్న హిట్లతో స్టార్ట్ చేసిండ్రు. మొన్న మీ అందరికి తెలుసు కోర్టు సినిమా. అలాగే కోర్టు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది రాబోతుంది. సో సీజన్ 7లో ముఖ్యంగా చెప్పుకుంటే శివాజీ అన్న తర్వాత మళ్ళీ మా యావర్ నిలబడడం చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగా. తర్వాత శుభశ్రీ, చాలా శుభం జరుగుతుంది మీకు డెఫినెట్గా దీంతో. నిజంగా చాలా బాగుంది. నైస్. థ్యాంక్ యూ బోలే సార్. థ్యాంక్ యూ.